వైట్ జెర్సీతో రన్ మెషిన్ కోహ్లీ అనుబంధం తెంచుకున్నాడు. టెస్ట్ ఫార్మాట్ కి హిట్ మ్యాన్ రోహిత్ గుడ్ బై చెప్పాడు. స్పిన్ మాంత్రికుడు అశ్విన్ లేడు. సర్ జడ్డు భాయ్ కూడా టెస్ట్ కి గుడ్ బై చెప్పేశాడు. మరి భారత టెస్ట్ క్రికెట్ ని నడిపించే నాయకుడెవరు? జస్ప్రీత్ బుమ్రా బర్డెన్ ఓర్చుకుంటాడా? శుభ్మన్ గిల్ తెల్ల జెర్సీని నడిపిస్తాడా? టీమిండియా టెస్ట్ క్రికెట్ కెప్టెన్ ఎవరు? ఇంగ్లాండ్ పర్యటనకి ముందు క్రికెట్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్. స్టార్ క్రికెటర్ మాజీ సారథి విరాట్ కోహ్లీ టెస్ట్లకు వీడ్కోలు పలికాడు. కెప్టెన్ రోహిత్ శర్మ బాటలోనే అతడు కూడా సుదీర్ఘ ఫార్మాట్ నుంచి వైదొలిగాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో భావోద్వేగ భరిత పోస్ట్ పెట్టాడు. టెస్ట్ల నుంచి రిటైర్ అవ్వాలనుకుంటున్నట్లు ఇటీవల బీసీసీఐకి చెప్పిన కోహ్లీ తాజాగా దీనిపై అధికారిక ప్రకటన చేశాడు. వైట్ జెర్సీతో రన్ మెషిన్ కోహ్లీ అనుబంధం తెంచుకున్నాడు. టెస్ట్ ఫార్మాట్ కి హిట్ మ్యాన్ రోహిత్ గుడ్ బై చెప్పాడు. స్పిన్ మాంత్రికుడు అశ్విన్ లేడు. సర్ జడ్డు భాయ్ కూడా టెస్ట్ కి గుడ్ బై చెప్పేశాడు. మరి భారత టెస్ట్ క్రికెట్ ని నడిపించే నాయకుడెవరు? జస్ప్రీత్ బుమ్రా బర్డెన్ ఓర్చుకుంటాడా? శుభ్మన్ గిల్ తెల్ల జెర్సీని నడిపిస్తాడా? టీమిండియా టెస్ట్ క్రికెట్ కెప్టెన్ ఎవరు? 14 ఏళ్ల క్రితం తొలిసారిగా టెస్ట్ క్రికెట్ జెర్సీ ధరించానని, ఈ ఫార్మాట్ తనని ఇంత దూరం తీసుకెళ్తుంది అని ఎప్పుడూ ఊహించలేదని ఇమోషనల్ పోస్ట్ ఒకటి రాసుకొచ్చాడు కోహ్లీ. ఇది తనని పరీక్షించిందని, తీర్చిదిద్దిందని, జీవితానికి సరిపడా పాఠాలు నేర్పించిందని ప్లెయిన్ హార్ట్ తో చెప్పాడు. తెల్ల జెర్సీలో వాడటం వ్యక్తిగతంగా నా మనసుకి చాలా ప్రత్యేకమైందన్న కోహ్లీ ఈ నిశ్శబ్దమైన ఆనందం, సుదీర్ఘమైన రోజులు, ఎవరికీ కనిపించని చిన్న చిన్న క్షణాలు తనతో ఎప్పటికీ ఉంటాయని భావోద్వేగాన్ని ఎక్స్ప్రెస్ చేశాడు. టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ నుంచి దూరం జరగడం అంత తేలిక కాదని, కానీ ఆ నిర్ణయం సరైంది అన్నాడు కోహ్లీ. ఈ ఫార్మాట్ కోసం ఎంతో ఇచ్చానని, తాను ఆశించిన దానికంటే ఎక్కువే అది తిరిగిచ్చిందన్నాడు. మనసు నిండా సంతృప్తితో, కృతజ్ఞతా భావంతో టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నా అని పోస్ట్లో రాసుకొచ్చాడు. వెనక్కి తిరిగి టెస్ట్ క్రికెట్ ని చూసుకుంటే ముఖంలో చిరునవ్వు కనిపిస్తోందని, ప్రేమతో సైనింగ్ ఆఫ్ అంటూ అభిమానుల గుండెలను టచ్ చేశాడు కోహ్లీ. గతేడాది టీ20 ప్రపంచ కప్ గెలిచిన అనంతరం రోహిత్ శర్మ, కోహ్లీ ఒకేసారి పొట్టి క్రికెట్ కి టాటా బై బై చెప్పారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం రోహిత్ టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చాడు. అతడు వైదొలగడంతో ఇంగ్లాండ్ పర్యటనకు కోహ్లీ అత్యంత కీలకం అవుతాడని అంతా భావించారు. అంతలోనే తాను కూడా రిటైర్ అవ్వాలనుకుంటున్నానని విరాట్ బీసీసీఐకి సమాచారం ఇచ్చాడు. దీంతో అతడికి సర్ది చెప్పేందుకు బోర్డు ప్రయత్నించింది. కానీ కోహ్లీ మాత్రం తన టెస్ట్ కెరియర్ ని ముగించేందుకే సుముఖత చూపించాడు. 2011 మధ్యలో టెస్ట్ క్రికెట్లోకి అడుగుపెట్టిన కోహ్లీ ఇప్పటి వరకు 123 టెస్టులు ఆడి 9230 పరుగులు సాధించాడు. ఇందులో 30 శతకాలు, 31 అర్ధ శతకాలున్నాయి. ఈ ఫార్మాట్లో విరాట్ వ్యక్తిగత అత్యధిక స్కోర్ 254 పరుగులు. 2025 జనవరి 3న ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్ ఆడాడు. టెస్టుల్లో ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ ఆడిన విరాట్ 10,000 పరుగుల మైలురాయికి కొద్ది దూరంలోనే నిలిచి ఈ ఫార్మాట్ నుంచి వైదొలిగాడు. సుదీర్ఘ ఫార్మాట్ నుంచి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడనడంతో బీసీసీఐ, ఐసీసీతో పాటు పలువురు క్రికెటర్స్ సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. థ్యాంక్ యూ విరాట్ కోహ్లీ, టెస్ట్ క్రికెట్లో ఒక శకం ముగిసింది, కానీ వారసత్వం మాత్రం నిరంతరం కొనసాగనుందని బీసీసీఐ కీర్తించింది. విరాట్ టెస్ట్ జట్ నుంచి వైదొలిగినా కిరీటం చెక్కు చెదరలేదని గంభీర్ అన్నాడు. సింహం లాంటి మనిషి నేను మిస్ అవుతున్నా అని గౌతమ్ గంభీర్ ఇమోషనల్ అయ్యాడు. కోహ్లీ టెస్ట్ క్రికెట్ కి వీడ్కోలు పలికి సాటిలేని వారసత్వాన్ని మిగిల్చాడని ఐసీసీ ఎక్స్ వేదికగా స్పందించింది. విరాట్ కోహ్లీ ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. నువ్వు టెస్ట్ క్రికెట్ కి ఒక గొప్ప రాయబారి అని, వన్డే క్రికెట్లో మంచి జరగాలని కోరుకుంటున్నానని వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. సుదీర్ఘ ఫార్మాట్ నుంచి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు అనడంతో బీసీసీఐ, ఐసీసీతో పాటు పలువురు క్రికెటర్స్ సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. థ్యాంక్ యూ విరాట్ కోహ్లీ, టెస్ట్ క్రికెట్లో ఒక శకం ముగిసింది, కానీ వారసత్వం మాత్రం నిరంతరం కొనసాగనుందని బీసీసీఐ కీర్తించింది. విరాట్ టెస్ట్ జట్ నుంచి వైదొలిగినా కిరీటం చెక్కు చెదరలేదని గంభీర్ అన్నాడు. సింహం లాంటి మనిషి నేను మిస్ అవుతున్నా అని గౌతమ్ గంభీర్ ఇమోషనల్ అయ్యాడు. కోహ్లీ టెస్ట్ క్రికెట్ కి వీడ్కోలు పలికి
సాటిలేని వారసత్వాన్ని మిగిల్చాడని ఐసీసీ ఎక్స్ వేదికగా స్పందించింది. విరాట్ కోహ్లీ ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. టెస్ట్ క్రికెట్కి కోహ్లీ ఒక గొప్ప రాయబారి అని, వన్డే క్రికెట్లో మంచి జరగాలని కోరుకుంటున్నానని వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. కోహ్లీ రిటైర్మెంట్ మీద తెలుగు రాష్ట్రాల సీఎంలు స్పందించారు. కోహ్లీ ఆట ఒక అద్భుతమైన అధ్యాయమన్నారు సీఎం చంద్రబాబు. క్రికెట్లో అతడి అభిరుచి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణం లక్షల మందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. విరాట్ కోహ్లీ దేశానికే గర్వకారణమన్నారు. రన్ మెషిన్ నెక్స్ట్ జర్నీకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. కోహ్లీ క్రికెట్ క్రీడా వారసత్వంలో ఒక అద్భుతమైన అధ్యాయాన్ని కొనసాగించారని తెలంగాణ సీఎం రేవంత్ అన్నారు. కోహ్లీ అనేక రికార్డ్స్ క్రియేట్ చేసిన నిబద్ధత కలిగిన ఆటగాడని అభివర్ణించారు. ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు. టెస్ట్లకు కోహ్లీ గుడ్ బై చెప్పడంతో ఆయన సతీమణి అనుష్క శర్మ ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యారు. కోహ్లీ రిటైర్మెంట్ ని ఆమె స్వాగతించారు. అందరూ రికార్డ్స్, మైలురాళ్ల గురించే మాట్లాడొచ్చు, కానీ తనకు మాత్రం కోహ్లీ దాచుకున్న కన్నీళ్లు గుర్తున్నాయి అన్నారు. కోహ్లీ తనతో తాను చేసిన యుద్ధం ఎప్పటికీ మదిలో ఉంటుందని చెప్పుకొచ్చారు. టెస్ట్లకు కోహ్లీ గుడ్ బై చెప్పడంతో ఆయన సతీమణి అనుష్క శర్మ ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యారు. కోహ్లీ రిటైర్మెంట్ ని ఆమె స్వాగతించారు. అందరూ రికార్డ్స్, మైలురాళ్ల గురించే మాట్లాడొచ్చు, కానీ తనకు మాత్రం కోహ్లీ దాచుకున్న కన్నీళ్లు గుర్తున్నాయి అన్నారు. కోహ్లీ తనతో తాను చేసిన యుద్ధం ఎప్పటికీ మదిలో ఉంటుందని చెప్పుకొచ్చారామె. టెస్ట్లకు కోహ్లీ గుడ్ బై చెప్పడంతో ఆయన సతీమణి అనుష్క శర్మ ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యారు. కోహ్లీ రిటైర్మెంట్ ని ఆమె స్వాగతించారు. అందరూ రికార్డ్స్, మైలురాళ్ల గురించే మాట్లాడొచ్చు, కానీ తనకు మాత్రమే కోహ్లీ దాచుకున్న కన్నీళ్లు గుర్తున్నాయి అన్నారు. కోహ్లీ తనతో తాను చేసిన యుద్ధం ఎప్పటికీ మదిలో ఉంటుందని అనుష్క శర్మ చెప్పుకొచ్చారు. అంతకుముందు హిట్ మ్యాన్ టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటికే టీ20కి దూరమైన రోహిత్ శర్మ ఇప్పుడు టెస్ట్లకి సైతం గుడ్ బై చెప్పాడు. అయితే మరికొంతకాలం వన్డేల్లో కొనసాగబోతున్నారు రోహిత్. భారత క్రికెట్ ప్రేమికులంతా ముద్దుగా హిట్ మ్యాన్ అని రోహిత్ శర్మను పిలుచుకుంటారు. దేశానికి దశాబ్ద కాలానికి పైగా సేవలందించిన ఈ సూపర్ బ్యాటర్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని తెలిపాడు. ఈ విషయాన్ని హిట్ మ్యాన్ స్వయంగా తన ఇన్స్టా ఖాతా ద్వారా వెల్లడించారు. వన్డేల్లో మాత్రం కొనసాగుతానన్నాడు రోహిత్. ముప్పై 38 రోహిత్ భారత్ తరపున 67 టెస్టులాడి 40.6 సగటున 4,301 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ, 11 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలున్నాయి. 2022లో విరాట్ కోహ్లీ నుంచి టెస్ట్ కెప్టెన్సీని చేపట్టిన రోహిత్ 24 టెస్టుల్లో టీమిండియా సారథిగా వ్యవహరించాడు. ఇందులో 12 మ్యాచ్ల్లో భారత్ని విజేతగా నిలబెట్టాడు. 9 మ్యాచ్ల్లో భారత జట్టు ఓడగా 3 మ్యాచ్లు డ్రా అయ్యాయి. ఇటీవల టెస్టుల్లో రోహిత్ శర్మ పెర్ఫార్మెన్స్ చాలా దారుణంగా ఉంది. గత 10 టెస్ట్ మ్యాచ్ల్లో హిట్ మ్యాన్ 1 సెంచరీ, 2 హాఫ్ సెంచరీస్ మాత్రమే చేశాడు. మొన్నటి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ ఘోరంగా విఫలమయ్యాడు. 5 ఇన్నింగ్స్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో ఆ సిరీస్ ఆఖరి మ్యాచ్లో రోహిత్ జట్టు నుంచి తప్పుకున్నాడు. అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లోనూ రోహిత్ ఫెయిల్ అయ్యాడు. ఆ సిరీస్లో 3 మ్యాచ్ల్లో కేవలం 91 పరుగులు మాత్రమే చేశాడు. వ్యక్తిగతంగా ఫెయిల్ కావడమే కాకుండా ఈ 2 సిరీస్లో రోహిత్ కెప్టెన్ గాను సక్సెస్ కాలేకపోయాడు. ఈ 2 సిరీస్లను భారత్ కోల్పోయింది. సుదీర్ఘ ఫార్మాట్ కి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో టెస్టుల్లో కెప్టెన్ ఎవరు అనే చర్చ జరుగుతోంది. టీమిండియా రేపొచ్చే జూన్లో ఇంగ్లాండ్లో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇంతకు ముందు వరకు తదుపరి కెప్టెన్ గా బూమ్రా పేరు ఎక్కువగా వినిపించేది. గతంలో ఈ పేస్ గుర్రం 3 సార్లు టెస్టుల్లో టీమిండియాకు సారథిగా వ్యవహరించాడు. ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఒకసారి, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 2 సార్లు కెప్టెన్సీ బాధ్యతలు మోశాడు. రోహిత్ శర్మ రాకపోవడంతో పెట్ టెస్ట్లో భారత్ని గెలిపించి హిస్టరీ క్రియేట్ చేశాడు. కానీ ప్రెజెంట్ బూమ్రా కెప్టెన్సీ రేస్ నుంచి స్వయంగా తప్పుకున్నట్లు తెలుస్తోంది.
అయితే జూన్లో జరగనున్న ఇంగ్లాండ్ సిరీస్లో వర్క్ లోడ్ కారణంగా బూమ్రా పూర్తి మ్యాచ్లు ఆడలేడు. ఇటీవల వెన్నెముక గాయం నుంచి కోలుకున్న బూమ్రా పూర్తి సిరీస్ ఆడే అవకాశం లేదు. బోర్డ్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా గాయపడిన బూమ్రా ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ ఆడలేకపోయాడు. ఐపీఎల్లోనూ కొన్ని ప్రారంభ మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. ఈ సిచ్యువేషన్లో బూమ్రా పూర్తి స్థాయి కెప్టెన్గా బాధ్యతలు మోయలేడని బీసీసీఐ వర్గాలంటున్నాయి. సెలక్షన్ కమిటీ టీమిండియా టెస్టు సారథ్యాన్ని ఇప్పటికే వన్డే ఫార్మాట్లో వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న శుభ్మన్ గిల్ కి అప్పగించబోతున్నట్లు సమాచారం. వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ ని పెడతారని తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించడానికి కొన్ని రోజుల సమయం పట్టొచ్చు. మొత్తానికి రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత గిల్, పంత్ నేతృత్వంలో టీమిండియాకు టెస్ట్ క్రికెట్లో కొత్త శకం ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల రిటైర్మెంట్తో ఇంగ్లాండ్ టూర్కి జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది. ఆటగాళ్ల ఎంపిక సెలెక్టర్స్ కి కఠిన పరీక్షగా మారింది. ఈ టూర్ కి భారత జట్టు ఎంపిక ప్రెజెంట్ సెలెక్టర్స్ కి కఠిన సవాలు విసురుతోంది. ఇటీవలే రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్ కి వీడ్కోలు పలికాడు. తాజాగా విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్ కి తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇలా దాదాపు ఒకేసారి రోహిత్ కోహ్లీ జంట నిష్క్రమణతో ఇంగ్లాండ్ లో పర్యటించబోయే టీం ఎంపిక సెలెక్టర్స్ కి కత్తి మీద సాముల మారనుంది. దీంతో ఈసారి సీనియర్ బ్యాటర్స్ లేకుండానే టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ వారంలోనే సెలక్షన్ కమిటీ ఇంగ్లాండ్ వెళ్లబోయే ఇండియా ఏ జట్టును ఎంపిక చేయనుంది. సీనియర్ జట్టు ఎంపికకు కూడా పెద్దగా సమయం లేదు. గిల్ కి కెప్టెన్సీ పగ్గాలు అందించే అవకాశం ఉందంటున్నారు. టీమిండియాకు సారథి ఎవరో ఇప్పటికైతే ఇంకా తేలలేదు. రంజీ ట్రోఫీలో దుమ్ము రేపిన శార్దుల్ ఠాకూర్ టీమిండియా సీనియర్ టీంలోకి తిరిగొచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇంగ్లాండ్ పిచ్లు ఫాస్ట్ బౌలర్స్ కి అనుకూలిస్తాయి. అందుకే సెలెక్టర్స్ నుంచి శార్దుల్ పిలుపు అందుకునే ఛాన్స్ ఉందంటున్నారు మాజీలు. ధ్రువ్ జురేల్, రిషబ్ పంత్ ఈ ఇద్దరు వికెట్ కీపర్స్ కు బెర్త్ ఖాయం. ఇషాన్ కిషన్ ఇటీవలే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందినప్పటికీ ఇంగ్లాండ్ టూర్కి మాత్రం సెలెక్టర్స్ ఎంపిక చేయకపోవచ్చని తెలుస్తోంది. టెస్టులకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్కు టీంలో స్థానం దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. తాజాగా ఐపీఎల్లో పరుగుల వరద పారించిన సాయి సుదర్శన్ వైపు కూడా సెలెక్టర్స్ మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. ముఖేష్ కుమార్, యష్ దయాళ్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవలే గాయం నుంచి కోలుకున్న సర్ఫరాజ్ ఖాన్ కి పిలుపు రావడం కష్టమే అని తెలుస్తోంది. సీనియర్ సీమర్ మొహమ్మద్ షమీ సెలెక్ట్ అవ్వడము అంత తేలికగా కనిపించడం లేదు. రీఎంట్రీ తర్వాత షమీ మునుపటి రిథంలో కనిపించడం లేదు. బౌలింగ్లో పదును కూడా తగ్గింది. వికెట్లు తీయడంలోనూ ఇబ్బంది పడుతున్నాడు. వర్క్ లోడ్ నేపథ్యంలో బూమ్రా కూడా ఈ సిరీస్లో కొన్ని మ్యాచ్లు ఆడలేకపోవచ్చు. ఏదేమైనప్పటికీ ఒకేసారి ఇద్దరు దిగ్గజాల నిష్క్రమణతో ఇంగ్లాండ్లో టీమిండియా పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందోనని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. భారత టెస్ట్ జట్టుకి ఏడాది భారీ లోటు మిగిల్చింది. 5 నెలల వ్యవధిలో 3 రిటైర్డ్ అయ్యారు. గతేడాది డిసెంబర్లో స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ వైదొలిగాడు. మొన్న హిట్ మ్యాన్ రిటైర్ అయ్యాడు. తాజాగా కోహ్లీ కూడా జట్టు నుంచి తప్పుకున్నాడు. రేపు మాపో సర్ జడ్డూభాయ్ కూడా వైట్ జెర్సీకి గుడ్ బై చెప్పబోతున్నాడు. ఈ 4 లేని లోటు జట్టుపై కనిపిస్తుందని మాజీలు అభిప్రాయపడుతున్నారు. ప్రెజెంట్ టెస్ట్ జట్టుకి గడ్డు కాలమే అంటున్నారు. కొన్నాళ్ల కిందట టీ20s కి గుడ్ బై చెప్పిన రోహిత్ కోహ్లీల లక్ష్యం ఒక్కటే, 2027 వరల్డ్ కప్ ను అందుకోవాలి. ఆ టార్గెటే వీరిని ఊరిస్తోంది. వీళ్ళ ఫామ్ కొచ్చినా ఇబ్బంది ఏం లేదు. ఇద్దరూ ఫిట్ గా ఉన్నారు. రన్స్ చేయడంలోనూ దూకుడుగా ఉన్నారు. మరో 2 ఏళ్లు ఇద్దరూ వన్డే క్రికెట్ ఆడతారనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా ఒక్కటే ఫార్మాట్ కావడంతో అంతగా ప్రెషర్ కూడా ఉండదని విశ్లేషకులు చెప్తున్నారు. కొన్నాళ్ల కిందట టీ20s కి గుడ్ బై చెప్పిన రోహిత్ కోహ్లీల లక్ష్యం ఒక్కటే, 2027 వరల్డ్ కప్ ని అందుకోవాలి. ఆ టార్గెటే వీరిని ఊరిస్తోంది. వీళ్ళ ఫామ్ కొచ్చినా ఇబ్బంది ఏం లేదు. ఇద్దరూ ఫిట్ గా ఉన్నారు.
రన్స్ చేయడంలోనూ దూకుడుగా ఉన్నారు. మరో 2 ఏళ్లు ఇద్దరు వన్డే క్రికెట్ ఆడతారనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా ఒకటే ఫార్మాట్ కావడంతో అంతగా ప్రెషర్ కూడా ఉండదని విశ్లేషకులు చెప్తున్నారు.